నమస్కారములు అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ అండ్ పాషా. నిన్న మొన్న చేసే వీడియోలకు అయితే మస్తు అంటే మస్తు సపోర్ట్ వచ్చింది మీ నుంచి. అయితే ఇక మంచి మంచి కామెంట్లు పెట్టారు, మస్తు లైకులు కొట్టారు. ఇక ఇంత రెస్పాన్స్ వచ్చింది అంటే ఇంకా పార్ట్స్ లాగా తీసుకురావాలి, మాకు కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కాబట్టి ఈ రోజు పార్ట్ 11 తీసుకొచ్చినాము. చాలా మంది నిన్న వీడియో కొంచెం లెంత్ తక్కువ పెట్టినాము. అయితే ఎందుకు పెంటక్క వీడియో లెంత్ తక్కువ చేసిరు అని చాలా మంది కామెంట్లు చేసారు. ఇక కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉందండి, అందుకే వీడియో కొంచెం లెంత్ తక్కువ అయింది. ప్లీజ్ ఏం అనుకోకండి. ఇక మాకు వీలైనంత వరకు వీడియో లెంత్ గా చేయడం స్టార్ట్ చేస్తాము, మీరు ఏం అనుకోకండి. మీకోసం రోజు ఒక వీడియో పక్కా పెడతాము. చాలా మంది రోజు 2-3 పెట్టండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి సిరీస్. మీ ఛానల్కి ఎట్లా కనెక్ట్ అయినామో మాకు అర్థమైతలే అని కొంతమంది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కామెంట్ చేస్తారు. ఇక మాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇట్లా సపోర్ట్ చేస్తుంటుంటే. మంచి మంచి కామెంట్లు పెడతారు. ఇక మా ఇంకా కామెంట్ రిప్లై ఇస్తుంటే మాకైతే మంచిగా అనిపిస్తుంది. ఇంకా నా సొంతలతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. మీ సపోర్ట్ మాపై ఎల్లకాలం ఇట్లనే కొనసాగించాలని కోరుకుంటున్నాము. మన వీడియో ఇచ్చే ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు అండి. ఎట్లా థ్యాంక్స్ చెప్పాలి అస్సలు అర్థమైతలేదు మాకైతే. ఇంతగానం సపోర్ట్ అంటే ఈ కొత్త కంటెంట్ కి ఇంత సపోర్ట్ ఇంత ఫాలోయింగ్ పెడతారని అస్సలు అనుకోలేదు. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండరు. సరే కానీ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టకుండా పోకురు. లైక్ కొడితే ఏమవుతుందంటే ఇంకా 10 మందికి మన వీడియో పోనీక ఛాన్సెస్ ఉంటుంది, అప్పుడు మన ఛానల్ గ్రోత్ కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫన్నీ వీడియోస్ ఎవరైనా చూస్తూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ ప్లీజ్. సరేనా? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అమ్మ నాయన ఎప్పుడు వచ్చిర్రే, బాగుర్రా? బాగున్నాం బిడ్డ. మేము 1-2 గంటలు అవుతుంది వచ్చి, గాని ఏ కాలమై నీకు ఫోన్ చేసి ఇంకా వస్తలేరు, ఇక పోదాం పావే అని అంటున్నాం మీ అమ్మతోని. ఇక మీరే వచ్చిరుగా. ఇంతసేపు ఆ బిడ్డ ఏడికి పోలే, ఊళ్ళోనే ఉన్నాం నాయన, వస్తున్నా నేను మీ అల్లుడు ఒక దగ్గరనే ఉన్నాం అలాంటివి. ఓ అమ్మ లాస్ట్ వచ్చింది బిడ్డ అంటే కూర్చొని కూర్చొని ఇక ఇప్పుడు వచ్చినారు. అవ్వమ్మా చాలా సేపు అవుతుంది. ఇక మీ నాయన కంటే యాస్ట్ వస్తుందంట. పిల్లలేమో బడికి పోయిరి, పిల్లలు ఉంటేనన్నా ఇంత టైం పాస్ అవ్వు. ఇక పిల్లలు లేక తోడమన్నట్టుంది. ఇక పోదాంపా మన ఇంటికి ఎట్లా వచ్చినారో అట్లా పోదాంపా అని అంటుండు మీ నాయన. ఇక ఇప్పుడు వెళ్దాం అనేసరికి మీరు వచ్చిరుగా. ఈ ఊర్లోనే ఉంటాంటిరుగా బిడ్డ, ఎక్కడ పోయిరు ఇంతసేపా అమ్మా ఇంటికి రానికా? ఊర్లోనే ఉన్నామమ్మా, ఎక్కడ పోలేదు. అయ్యో ఏమైంది బిడ్డ, కన్నీళ్లు గారుస్తున్నావు? ఏమైంది ఓ అమ్మ, ఏమైంది ఏమైంది? ఇప్పటిదాకా మంచిగానే ఉంటివి గారా, ఇప్పుడు గట్లా ఏడుస్తున్నావు, ఏదో బాధపడుతున్నట్టు. ఏమైంది బిడ్డ? ఏమని చెప్పుకుందు నాయన, నీ అల్లుడు చేసే పనికి ఏమని చెప్పుకున్నాను? ఎవరికి చెప్పుకుందని చెప్పు నా బాధ. నా బాధ ఇంట్లో ఎవ్వరు లేకపోయే, మీరేమో అమ్మ ఆశపుదానికి వస్తారు చూస్తందుకు. నేను ఎవరితోనని చెప్పుకుందును, ఏమని చెప్పుకుందును చెప్పు. అరే ఊకో మమ్మీ, ఏమైంది? గంత మంచిగా చూసుకునే అల్లుడు ఉన్నాక, గంత మంచి బుజ్జి బుజ్జి పిల్లలు ఉన్నాక ఏమైందిరా నువ్వు గంతగానం బాధపడుతున్నావు? ఏమైంది చెప్పు. మనసులో ఏదో దాచిపెట్టుకున్నంటావు, బయట పడతలేవు గాని మేము వచ్చినాకారా మాతోనన్నా చెప్పరా, అది బాధ తెల్లాడుతుంది గాని. అవ్వ ఇంత మంచి అల్లుడు ఉన్నాక నాకేంది కాదు, మీకు అట్లనే అనిపిస్తుంది. ఆయన సుఖమైనోడు అనుకుంటారు కానీ ఆయన గురించి మీకు తెలియదు చక్కగా. అల్లుడు ఏమైందయ్యా గంతగానం బాధపడుతుంది నా బిడ్డ? ఏమన్నా అన్నవా, కొట్టినవా, తిట్టినవా? ఇంతసేపు బాగానే ఉంది, ఫోన్లో మంచిగానే మాట్లాడింది, ఇప్పుడు ఇంటికి రాగానే ఇట్లా మంచిగానే ఉంది. కానీ ఏమైందయ్యా ఇంతసేపు అట్లనే అట్లా శోకం పెట్టి ఏడుస్తుంది, ఏదో బాధ ఉన్నట్టుంది. ఇంత మంచిగా చూసుకునే మొగుడు నాకు ఏం బాధయ్యా ఆమెకు? సరే సరే కానీ ఇద్దరు పిల్ల మొగుడు మధ్యలో ఏమైనా లొల్లి అయిందా, పంచాయతీలు అయినాయా, ఏమన్నా అయిందా అయ్యా? ఆమె అంటే చెప్పనట్టుంది, అడిగి అడిగి బేజారుస్తుంది. కానీ నువ్వన్నా చెప్పయ్యా, ఏమైంది నా బిడ్డకు? ఏం లేదు మామ, చిన్న చిన్న విషయాలకు ఇక నీ బిడ్డ గట్లనే చేస్తుంది. కానీ ఇక ఈ మధ్య బాగా ఎక్కువ చేస్తుంది, ఊగుంటా ఉంటే ఇంత ఎక్కువ చేస్తుంది. నోరు గట్టి గట్టిగా మాట్లాడుతుంది, ఊరందరికి వినిపిస్తట్టు పంచాయతీ పెడుతుంది. నేనైతే ఒక్క మాట లేదు మామ, నీ బిడ్డనే అడుగు మరి ఏమైందో ఏం కథనో. చిన్న చిన్న దానికి ఇంత ఇంత పెద్ద రాసారం చేస్తుంది, మరి ఆమెదేపో కథ నాకు ఇంత ఇట్లా అర్థం కాదు. ఇన్ని రోజులు మీరు ఎట్లా భరించిరో ఏం కథనో. కానీ అగ చూసినావు ఆ బిడ్డ అల్లుడేమో గట్లా మాట్లాడుతున్నావు. నువ్వు ఏమైందో చెప్పు మమ్మీ, కడుపులో దాచిపెట్టుకోకు. ఏమైందో బయటికి చెప్తే మేము అది కాదు ఇది అని సంలాస్తాం. కానీ ఏమైందో చెప్పు, నీ మనసులో ఉన్న మాట ఏందో చెప్పు మమ్మీ. ఏం చెప్పమంటావు నాయన? ఇంకో దాన్ని ఉంచుకుంటూ నన్ను అస్సలు పట్టించుకుంటలేడు, పిల్లల్ని పట్టించుకుంటలేడు, సంసారం అనేదే పట్టించుకుంటలేడు. ఇన్ని దినాల సంధి ఎంత మంచిగా ఉంటుండే, నెల జీతము చక్కగా తెచ్చి నా చేతులనే పెడుతుండే, ఖర్చులన్నీ నేనే ఎల్లదీస్తుంటే అట్లా పెంచి నేను కష్టానికి పోయేదా నాయన? ఇన్ని దినాల సంధి నాకు కష్టం ఎట్లుంటుందో ఎరకలేదు. ఈ 2-3 నెలల సంధి ఏమైనా ఏడ పని దొరుకుతుందా, ఏడ పోవాలన్నా 2 పైసలు ఏడొస్తాయా అని ఇదే ఎదురు చూస్తున్నా. గానీ ఈయనకు ఇంత చింతలేదు నాయన. దాన్ని కిరాయికున్న చూడు, మా ఇంటి ఎదురుగా ఇంటిది లత, తెలుసో తెలియదో మీకు? పాయింట్ పాయింట్ టీ షర్ట్ వేసుకొని తిరుగుతుంది చూడు నాయన, అది బతుకొచ్చిన లంజది. దాన్ని ఉంచుకుండు నాయన, ఎవరికి చెప్పుకోవాలి చెప్పు నా బాధ? నన్ను అస్సలు పట్టించుకుంటలేడు ఈయన.
ఓ అమ్మ ఇదెక్కడ చిత్రం పాడుగాను ఇంకా గీ సోకులు కూడా ఉన్నాయ్యా నీకు. నువ్వు చెప్తుంటే మాకు ఇప్పుడు కూడా నమ్మబుద్ధి అయితే లేదు బిడ్డ. నువ్వేమనుకున్నా సరే గాని ఇక నా అల్లుడు బంగారం గీసుంటే అల్లుడు ఎవ్వరు దొరుకోదని మీ నాయన మన ఊర్లో అందరికి ఎక్కువ తిరుగుతాడు గాని దీని వేసేటివన్నీ గీ లెక్కలున్నాయి. అవ్వ నువ్వు చెప్పేది కరెక్టే ఉండొచ్చు బిడ్డ. గీ 2-3 నెలల సంది మన ఇంటికే వస్తలేడు, అత్తగారింటి ముఖమే చూస్తలేడు. అప్పుడు పెళ్ళైన కొత్తల సంది ఓ అమ్మ వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి మామ ఇంటికి వస్తున్నా చేపలు తెచ్చి మంచిగా వండి పెట్టుర్రి అని ఫోన్ చేసేది. ఓ అమ్మ మా అల్లుడు ఇంత మంచోడేమే, ఎవరికి దొరకద్దు మా అల్లుడు అసలు అల్లుడు అని లెస లెస మురిసేది బిడ్డ. నువ్వేమనుకున్నా సరే మాకు అన్నిందాలా చూసేది, దావకన్ లాంటి దావకన్ల పొట్టి తిప్పేది. ఇక నా కొడుకు ఒకడు తాగుబోతోడుండు, ఇంకా అన్నింది పట్టించుకునేది. ఇక నా అల్లుడు మంచిగా చూస్తుంటుండగా నన్ను మా ముసలైన నా ఇల్లెస్స మురిసిన బిడ్డ ఇగో గిట్లా చేస్తున్నాడు. అవు బాబు మొన్న దేనికో మీ నాయన నువ్వు లేవనుకుంటా ఇంట్లో 50 రూపాయలు ఈ అల్లుడా నేను పట్నం పోతున్నా అని అంటే లేవు లేవు మామ నా దగ్గర 50 లేవు, ఒక్క రూపాయి లేవు అని అంటుండు. ఇన్ని దినాల సంది ఒక తీరుండు, ఇప్పుడు ఒక తీరుండమ్మా. నిజంగానే నువ్వు అన్నది కరెక్టే ఉండొచ్చు. ఆగే జరుండు నువ్వుకో ఆయనతోని, మరి ఆయన సంగతి ఏందో నేను మాట్లాడతా గాని మన బిడ్డని ఏడిపించేంత సంగతి మరి ఇదంత పెద్ద మ్యాటర్ ఏం జరుగుతుందో ఆడ ఏం కథనో జరుండు అసుంటు పోయి ఆయన సంగతి ఏందో తెలుసుకుంటా. ఏమో కథలు పడుతుండు. ఏమయ్యా అల్లుడా నా బిడ్డ చెప్పేది కరెక్టేనా కావాలని చెప్తుందా? ఏమో అయ్యా ఆమెకి ఎరక చిన్న చిన్న దానికి ఓ గింత గింత పెద్దగా చేస్తుంది, మరి ఏమిచ్చుకో ఏం కథనో నాకు ఇంత అర్థమైతే లేదు. నేను గట్ల కాదే గట్ల ఉంచుకోలేదే అమ్మ, ఏదో ఇంటి పక్క ఇల్లు కాబట్టి ఇక ఏం చేస్తున్నావు ఇలా కూర్చొని అని అంటే అది ఇది బాధలు చెప్పుకుంటుంటే ఇక ఇంకుట కూర్చున్నా గానీ ఏమో గింత బదలం చెప్తుందని ఎన్నడూ అనుకోలే మామ నేను. కాదు నాయనా, నేను ఆలీలు చెప్తే ఇంత కూడా నమ్మలేదు. మొన్న మన తమ్ముడు వస్తే కూడా అరే ఊకే ఫోన్ మాట్లాడుతుండ్రా మీ బావ, ఎవరితో మాట్లాడుతుండ్రా, నాకు చాలా డౌట్ వస్తుందిరా, జర చూసిపోదురారా, ఏమో రికార్డ్ అయితే అంటారా, గవర్న తీస్తే బయట పడుతుందేమో చూదురారా ఎవరితో మాట్లాడుతుండో అంటే మన తమ్ముడు వచ్చిండు చూసిపోతందుకు. ఇక ఆడొచ్చేసరికి అన్ని డిలీట్ చేసి పెట్టిండు నాయనానికి దొరకకుండా ఎన్నెలను దాచిపెట్టి పెట్టినట్టుండు. ఆడు సప్పుడు దాకా మా వయ్యిండు. ఆడు వస్తప్పుడే అన్నాడు, అక్క బావా గలతతో మాట్లాడుతుండక్క, మీ ఇంటి ఎదురుగా పోరుంటా చూడు గావతో మాట్లాడుతున్నట్టుండక్క, నాకు చాలా డౌట్ వచ్చింది అని అన్నాడు. కానీ నేను ఇంత కూడా నమ్మలేదు నాయన. మన తమ్ముడు చెప్తుంటే ఏ ఊకోరగా పోరాసు ఉంటది కాదు, మన బావ కూడా అసంటోడు కాదురా, ఇక పని విషయాలే మాట్లాడుకుంటట్టుండు, డ్యూటీల్లో కూడా ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడతట్టుండు గాని అనుకున్నా గాని ఏమో ఇంతగానం మోసం చేస్తుందా అని నేను కళలో కూడా ఊహించుకోలేదు నాయన. అది పొద్దుగల లేస్తే మన ఇంట్లోనే ఉంటది, షాయి కానించి మన ఇంట్లోనే తాగుతుంది, ఏ ఒకదాని ఉంటావుగా పోరి. ఇక నీ మొగడు ఉన్నాడు, పిల్లల్ని స్కూల్ పంపిస్తావు, ఏం చేస్తావు పోయి ఇన్నే కూర్చోరాదంటే షాయి తాగి వస్తా అక్క అని పోతే ఎందుకు పోరి నువ్వు ఒక్కదాన్ని కూర్చుంటే బోరు కొట్టదా, గసాయి ఏందో మా ఇంట్లోనే తాగుతుంది అని పోస్తా నేను. గా సిగ్గి తప్పిందానికి గది కూడా లేకపాయ చూడు, గాని ఏది కూడా లేకుండా ఎట్లా చేసింది చూడు, మా సంసారాన్ని నాగం చేస్తుంది నాయన అది. మరి నేను అడుగుతుంటే సప్పుడు చేస్తలేడుగా బిడ్డ, ఇక గిట్ల గిట్ల సంగతి మామ అని భయపడుకుంటే చెప్పొచ్చుగా. మరి ఇక దొంగతనం ఏముంది, ఇక చేసిన పనికి ఇక నువ్వు చూసినవాయే, మరి భయపడేందుకు? ఇక మా ముందు మేము అడిగినప్పుడు చెప్పొచ్చుగా. ఆడు భయపడే మొగోడు కాదు నాయన, బరిదెగించిండు. బరిదెగించి అగో చూసినావా ఏమేం పనులు చేస్తుండు, ఏం కథ, పైసలన్నీ దానికే దాపరిస్తుండు. మా సంసారం ఎట్లనన్నా గంగల గల్వని ఏమన్నా గాని అన్నట్టే ఉంది అని కథ. అగో చూసినావు ముఖం చూడు ఇంతనన్నా మార్చినట్టుందా, అగో దర్జాగా మరి ఏం పెట్టుకుంటాడో మనసులో గాని ఇక ఎవ్వనికి భయపడనట్టే నిలబడ్డాడు చూడాయన చేసేటి సుఖమైన పనులని. కాదయ్యా పెళ్ళై గిన్నేళ్ళు అవుతుంది, ఇద్దరు పిల్లలు మంచిగా బొమ్మలోలే, నీకు ఏ మటుకన్నా సిగ్గు అనిపిస్తలేదా? గిదేం సోకయ్యా పెళ్ళమున్నాక ఇంకో దాన్ని ఉంచుకున్నాడు. ఏమో గీ మధ్య ఎవడు చూడు గాదాన్ని ఉంచుకుండు గీదాన్ని ఉంచుకుండు, గదే లొల్లి పంచాయతీలు అవుతున్నాయి. మరి వాళ్ళ నీళ్ళు చూసానా నీకు సిగ్గు అనిపిస్తలేదా? ఏందో అయ్యా నీకే తెలుసు. ఓయేమో మా అల్లుడు మంచోడని నేను మా ఊరంతా డబ్బు సాటించుకుంటూ వస్తే నువ్వేమో గీసంటి బువ్వ పెడుతున్నావు మాకు. ఏదో తెలుసో తెలియక చేసిన తీ మామ, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. ఇక చెయ్యని తల్లి మళ్ళీ మాట్లాడను, దాన్ని దిక్కే కన్నెత్తి చూడను అని చెప్తే ఇదేమో ఇంటలేదు, ఒకటే కయ్య ముత్తుకుంటుంది. ఎవ్వరికి చెప్పకే ఇక సప్పుడు తట్టుండు, ఏం తెలియనట్టే ఉండు అని ముందుగా అతనే చెప్పిన. ఇక గీడికి వచ్చినాక మీకు ఇద్దరికి చెప్పే ఇక నా ఇజ్జత్ ఏముంది చెప్పు. ఇది నా మాట ఏడు నిలబెట్టినట్టు చెప్పు మామ.
అరే కాదయ్యా మరి ఆమెకి ఇంకెవరుర్రు మాకంటే ఎక్కువ ఎవరుర్రు చెప్పు. ఆళ్ళ తమ్ముడిని రప్పించుకుంటే ఆళ్ళ తమ్ముడిని ఫోన్‌లో చెక్ చేద్దామంటే గది దొరకనీయకపోతివి. మరి ఇంకెవరికి చెప్పుకుంటా చెప్పు ఆ పోరి ఎవడన్నా తెలిసినోళ్ళు చుట్టాలుర్రా మరి ఎవడన్నా ఉర్రా ఆమెకు చెప్పుకుంటాందుకు? ఇగ మేమొచ్చినము ఇగ ఆ పోరి బాధంతా బయటికి కక్కింది. ఏం చేయమంటావు చెప్పు? నువ్వంటే నీకు 10 మందుర్రు. ఈ ఊరోళ్ళందరూ నీ వోళ్ళే అని నీకుంటది. గామెకెవరు తెలుసయ్యా గిడ గట్ల మాట్లాడుతున్నావు? ఏమో అయ్యా నీ సోకులేందో నువ్వేందో మంచి జీతం అమ్మ పిల్లగాడు మంచిగా పట్నంలో పని చేసుకొని బతుకుతాడు. పెళ్ళాం పిల్లల్ని మంచిగా చూసుకుంటాడు. పిల్లల్ని మంచిగా స్కూల్‌లో చదివిపిస్తుండు అని మందందరూ అనుకుంటుర్రు. ఈ 2, 3 నెలల సంది ఫీజులే కడతలేవంట. మరి ఆళ్ళ చదువు సంకనాకపోయినా ఏమైనా దానికే పెడితే మరి నీ సంసారం ఏం కావాలి? ఏట్ల గలవనా? అగో చూడు నాయన ఇయ్యాల దాకా మా నాయనకు మా అమ్మకు ఫోన్ చేసి చెప్తానంటే ఇక అప్పుడే మీరు ఫోన్ చేసిరుగా. ఇక అంటుండు "ఓ, పోయినాక మీ అమ్మకి మీ అయ్యకి తెలియాలి కానీ ఇక మంచిగా ఉండే చెప్తున్నా. నేను ఈరికనే బంద్ చేస్తాను నేనేం మాట్లాడను మళ్ళా అని అంటే ఇక గిట్లనే అనుకుంటూ పోతే మళ్ళీ అట్లనే చేస్తాడు. అప్పుడు మీరు చెప్తే ఏమంటారు నాయన ముందుగా ఏం చేసినావు మాకు చెప్పక ఇప్పుడు చెప్తున్నావు ఏందని తిట్టారా నాయన మీరు? ఇక గట్లని మీకు చెప్పుకుంటే అగో ఎట్లా తిడుతుండు చూడు. ఇది ఇక్కడ చూడు ఇన్ని దినాల సంది ఏదో అల్లుడని మర్యాద ఇచ్చినా గాని గిసొంటి కథలు పడుతున్నావు అని నేను ఎన్నడూ అనుకోలే. ఏందో మరి నీ కథ నాకు ఏం అర్థమైతే లేదు. మీ అయ్య ఎంత మంచోడుండే. ఓయమ్మ ఈ ఊరోళ్ళందరూ మీ పెళ్ళైన కొత్తలు వస్తే అగో పిల్లగాని అయ్యా చాలా మంచోడమ్మా పేరు గల మనిషి అని ఊరోళ్ళందరూ చెప్తే ఓయమ్మ మంచి సంసారానికి ఇస్తున్నా నా బిడ్డని అండ్లెస్స మురిసినాము. నువ్వేమో గిసొంటి లంచ కథలు పడుతున్నావు మాకేం అర్థమైతలేదు నాయనా. ఓయమ్మ ఏం తెలియని నెరిపిల్లగాడమ్మ మా అల్లుడు అనుకున్నాం గాని గిసొంటి బద్మాష్ లెక్కలు ఉన్నాయని మాకు ఇంత నన్ను ఎరకలేదు నాయనా. నీకో దండము గిసొంటి శాఖలు చేయనీక నీకు ఏం అనిపిస్తలేదా? ఇద్దరు పిల్లలుర్రు. నీ పెళ్ళము గంత అందమైన పెళ్ళం ఉంది, గంత బుద్ధి గల గుణం ఉన్న పెళ్ళం దొరికిందని ముడుచుకుంటా ఆమెను చూసుకుంటుండక ఎవతో ముక్కు మొగం తెలవని ఎక్కడి నుంచో బతికి ఈడ మీ ఊర్లో కిరాయికుంటందుకు వచ్చిన దాన్ని ఉంచుకున్నావంటే నీది ఎంత గొప్పగా అనుకోవాలి చెప్పు కథ. నువ్వు ఇంకా చెప్పుకుంటే సిగ్గుపోతట్టుంది. నీకు గింతనన్నా సిగ్గు అనిపించలేదా? సరే గసంటి పని చేసినవేమో ఎవతో దాని మొగడు లేడు ఏం లేడు. అది ఏ ఊరిదో ఏం కథనో తెలియదు. మరి మందికి తెలిస్తే ఎట్లుంటది ఏం కథ అని ఇంత ఆలోచించకుండా చేసినావంటే ఇక నిన్నేమనాలో ఏం కథనో. మీ మామ కంటే తిడదామంటే 2 మాటల కంటే ఎక్కువ రావు. ఇక నాకేమో మస్తు పటా తిట్టబుద్ధి అవుతుంది కానీ ఏదో అల్లుడు అనుకుంటున్నా కానీ సరే సరే మళ్ళీసారి గిట్ల కథలు అవుతున్నాయని తెలియాలి కానీ ఇక ఏం చేస్తానో నాకే తెలియదు. నాకు తెలిసినోళ్ళు పోలీస్ స్టేషన్లో మస్తు మందురు నాయన. నా బిడ్డని గిట్లనే బాధ పెట్టినట్టు మళ్ళీ అది చేసినట్టు తెలియాలి కానీ ఇక చూడు నీకు ఎట్లయితుందో అట్లా చేపిస్తా నేను. అరే మళ్ళా చేయనని చెప్తున్నావుగా అత్తమ్మ. ఎందుకు ఊకుంటలేరు? నువ్వు నీ బిడ్డనెవరు? ఓయమ్మ ఇద్దరిద్దరే తల్లి. మా మామనన్న మంచోడు. ఇక మజాక్ తో మాట్లాడితే నువ్వు గట్లనే చేస్తున్నావు గాని గీ దినాల సంది చెప్తున్నా. నువ్వు నా బిడ్డకు ఇన్ని దినాల సంది ఎట్లా చూసుకున్నావు, ఎట్లా సంసారం ఎట్లా చేతికిచ్చినావు గట్లనే నడిపిస్తేనే లెక్క. లేకపోతే నీ పిల్లల్ని నువ్వు తీసుకో, నా పిల్లల్ని నేను తీసుకొని పోతా. ఏం చెప్తున్నా ఏదో ఒకటి నువ్వు నిర్ణయించుకొని నాకు చెప్పు. మళ్ళా గిట్లనే తందనాలాడతా పైసలతోని మరి ఇంకో దానికి పెడతా అంటే ఇక కథ నడవని కథ. ఇక నా బిడ్డ ఆగం అయిపోతుంది. ఇక రేపు నా బిడ్డ సంసారం మొత్తం ఆగం చేస్తట్టే ఉన్నావు. ఇక ఏమనుకుంటే ఊకుంటా ఉంటే ఇంకెక్కువ చేసుకుంటా పోతూనే ఉంటావు. ఇక ఇప్పుడు నా బిడ్డే నీకు భయపడి చెప్పకుంటూ ఊకుంటే ఇంకెన్ని దినాలు లోపల పెట్టుకొని ఎంత బాధపడుతున్నావు పోరి. ఇంకేమైనా చేసుకుంటే ఎవరికి బాధ? నీకేమైంది? అది ఉంటుంది చూసుకుంటందుకు. ఆ పిల్లలు ఆగమవుతారు, నాకు నా బిడ్డ లేకుండా అవుతుంది. గింతనన్న ఆలోచన లేదు. ఏం మనిషివయ్యా నువ్వు? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. నీకు గింతనన్న సిగ్గు అనిపిస్తలేదా ఏమిటికన్నా? నా పిల్ల ముందు నా పిల్లలు గాలం చూసుకొని మంచిగా రాజా లెక్క బతుకుతా అని గట్లుండాలి గాని యువతిని ఉంచుకొని మరి ఏం బీక్తందుకయ్యా నువ్వు చేసేది? సరే అత్తమ్మ ఇక అయ్యిందేదో అయిపోయింది కానీ నీ బిడ్డని ఇప్పటిసందన్న సక్కగా ఉండమాను. ఇక మళ్ళీ అదే టాపిక్ తీస్తూనే ఉంటుంది ఒకటే పని. ఇక దాని గురించే తీస్తూనే ఉంటుంది. ఇక రొల్లి పంచాలు స్టార్ట్ అవుతూనే ఉంటాయి. ఇక గీడికే మర్చిపోమను. నేను మర్చిపోతా ఆమెను ఇట్లా మర్చిపోమను. అరే అదెందుకు మర్చిపోతుందయ్యా? చేసింది తప్పు నువ్వు మూసుకొని ఉండాలి.
ఇక దానికి బాధ కలిగింది కాబట్టి బాధ అయినప్పుడు అల్లా అంటేనే ఉంటది. పడాలి మరి. మొత్తం అనుకుంటూ పోవాలంటే దాన్ని కూడా మంచిగా దానికి బాధ అనిపించదా? చేసేటివన్నీ సుఖమైన పనులని ఇక రుబాబుగా ఎట్లా మాట్లాడుతుంది చూడు. ఇంకా ఏం తెలియదు నా పిల్లను ఏడిదాని చేసి ఇట్లా ఆడుకుంటున్నావు. అరే ఓ మమ్మీ ఊకో మమ్మీ, ఇంకెంతసేపు ఏడుస్తావే? గాడి చేసిన పనికి నువ్వు ఏడుస్తావేమి సూకం పెట్టి? సంసారం నాశనం అయితే ఆంది నాశనం అవుతుందేమో, ఆంది ఆగమవుతుందేమో. నీకేమైతుందే? మేము లేమా నిన్ను చూసుకుంటానుకో? ఏమైనా చేసిండనుకో, ఏమైనా కథలు పడ్డాడనుకో, ఆమె పిల్లల్ని వాళ్ళకి ఇచ్చి నిన్ను తీసుకొని పోతామే. నీకేం తక్కువనే మన ఇంటికాడ? ఏదో ఏమో పేదింటికో ఏ ఇంటికో ఇచ్చినాము మంచి మనసున్న వాళ్ళంట అని ఇస్తే ఈ పని అయ్యా నువ్వు చేసేది? పోని పోని తీ మమ్మీ, గాడ అసలు చూడని ఇప్పుడు తెలిసిందిగా. ఇన్ని దినాలంటే మంచిగా ఉంటే మరి ఎవడు మార్చిండో ఏం కథనో అని కానీ ఇట్లా మాట్లాడని అస్సలు అనుకోలే బిడ్డ. కాదమ్మా, గా బాధను మనసులకి ఎంత తీసేద్దామన్నా పోతలేదే. ఇక గీన మీద ఉన్న నమ్మకము గట్ల ఉంటుండే నాకు. 10 మంది 10 మాటలు చెప్పినా కూడా నా మనసు అంతా నా మొగడు మంచోడు అసంటోడు కాదు అని గట్లనే గట్టిగా మాట్లాడినా గాని గిసొంటి శాతలు చేస్తాడని అస్సలు నమ్మలేదే. నేను నా కళ్ళారా చూసేదాకా నేను నమ్మలేదంటే నమ్మలేదే. మరి దానికి ఏం ద్రోహం చేసినానో, దానికి ఏం అన్యాయం చేసినానో పాడై నా సంసారంలో మన్ను పోసింది అది. దానికి మొగుడు లేడని ఇదంతా పికర్ పట్టినట్టుంది. ఇంకే మొగుడు నుంచుకుంటే బాగుంటుందో అని అనుకున్నట్టుంది. ఇగో ఆయన పైసలు నెలకు 30-40 వేల జీతం ఎక్కడ పెడుతుండో నెమ్మ 2-3 నెలల సంది కంటికి కనిపిస్తలేవు. జేబులో ఒక్క రూపాయి చిక్క దొరుకుతలేదే. కూరగాయలు ఉసుకుడుకోతప్పుడు నాయన 10 రూపాయలు అంటే కూడా జేబులోకి రూపాయి తీసిస్తలేడు. లేవురా రేపిస్తా పోరా అని నెల రోజుల సంది గట్టినే గడుపుతుండు గాని ఎన్నడూ 10 రూపాయలు ఇక పట్టురా పోరలు అని ఎన్నడూ రూపాయి తీసియలేదే. మరి పైసలన్నీ దానికే పెడుతుండు. మరి అది ఈయనకి ఏమి ఇస్తుందో, ఏం కథ చేస్తుందో ఏం అర్థమైతలేదే. మరి ఎన్ని దినాల సంది ఇట్లా చేస్తుండో ఏం కథనో గాని నాకు ఈ 2-3 నెలల సంది అని డౌట్ వచ్చింది. అరే ఊకో బిడ్డ, నువ్వు ఏడోకుండా మాట్లాడు. ఇక అవన్నీ కథలకి ఇప్పుడు ఏం నడవాయి కానీ నువ్వు ఊకో. ఫస్ట్ ముందుగా ఊకొని మాట్లాడు. ఏమన్నా మాట్లాడేది ఉంటే బెదిరించి మాట్లాడు. నువ్వు తప్పు చేసినట్టు నువ్వు ఏడుస్తావు, ఆయన తప్పు చేసినందుకు ఆయన్ని బెదిరించి 2 మాటలని తిట్టాలి కానీ నువ్వెందుకమ్మా ఏడ్చేది? నీకేం బాధ వచ్చింది? అవునమ్మా, నేను ఎందుకు ఏడుస్తున్నాను కానీ ఆ బాధ పాడగాను అట్లా బాధ పాడైతుంది. ఇక అన్ని దాన్ని ఒక దగ్గర చూసేసరికి నా కళ్ళ నిండా నీళ్ళు వచ్చినాయి కానీ ఏమనలేకపోయి దాన్ని 2-3 రొప్పులు రొప్పినే. పరే నడుగురు ఇద్దరు కలిసి ఊర్లో రచ్చబండ కాడ నలుగురు పిలిపించి మాట్లాడతా పర్రె అంటే అది వద్దక్క కాలు ముక్తా అదంటది. ఈడేమో గిత్తదానికి ఇంత పెద్ద చేస్తున్నవేమే ఈడికే ఇచ్చి పెట్టాను ఈడంటాడు. ఏం చేయాలి చెప్పు? ఇంకా ముసలోడు రోజు పొలం కాడికి పోయి వస్తాడంట. వాన్ కంట్లో ఒకనాడు పడ్డారంట. ఆ ముసలోడేమో నన్ను అనుకుందంట. తీర దగ్గరకు పోయి చూసేసరికి నువ్వా పోరి, ఓ పిల్లగానికి సిగ్గులేదా అని 2-3 మాటలు బాగానే అనిపోయిందంట ముసలోడు. నాకు ఇయ్యాల చెప్తుండే మరి నిన్నమో నానొద్దా తాత అంటే ఏమో బిడ్డ నాకు భయం అయిపాడైంది. నీ మొగడు బెదిరించిండు, నా పిల్లానికి ఇట్లా తెలవాలి కానీ మంచి మర్యాద దక్కదు అని బెదిరించిండు బిడ్డ, అందుకే చెప్పలేదని ముసలోడు అంటుండు. దానికి ఏం రోగం ముట్టి పాడైందో నాకు ఇంత నన్ను అర్థమైతలేదు. పొద్దున్న లేస్తే మా ఇంట్లోనే ఉండేది. ఏం తింటుర్రక్క, ఏం చేస్తుర్రక్క అని అన్ని మా ఇంట్లోనే మొక్కుకొని పోయేది. ఇంకా పెంటక్క చూడు, పెంటక్క అడిగి చెప్తుంది. పెంటక్కనే పరిశాన్ అవుతుంది. మనకు కవర్ లేకుండా అంత కథ ఏంటని నడుస్తుంది, ఎండ నుంచో నడుస్తున్నట్టుంది. మనకే తెలియదు. నా పెంటక్క ఇట్లా పరిశాన్ అవుతుంది. ఆ పెంటమ్మ ఆమె ఇద్దరు కలిసే వస్తారమ్మ. రోజు మా ఇంటికి వచ్చి కూర్చొని జరిసేపు అదో ఇదో మాట్లాడిపోతారు. ఏ సరే వాళ్ళ పోర ఇట్లా స్కూల్కే పోతారు. ఏం టైం పాస్ అవుతుంది వాళ్ళకు. నేను ఒకదాన్ని ఉంటాగా నా దగ్గరకు వస్తట్టు కానీ నేను ఏమనని ఒక్క మాట ఇట్లా కూర్చొని పోతారు అనుకుంటా కానీ ఇక గది కథ ఇంత వెనకాల ఇంత పెద్ద కథ నడిపిస్తుందని మనకేం తెలిసి చెప్పే. సరే దానికంటే సిగ్గులేదు. దాని మొగడు బొంబాయిలో చచ్చిండు. ఇక దానికి ఏమైతుందో కథ దానికి సిగ్గులేదు అనుకో. మరి నా మొగని కన్నా సిగ్గు ఉండాలి కానీ సిగ్గు తప్పినోనికి మనకి ఏం తక్కువైందని కాదాన్ని ఉంచుకున్నా నాకు గింత నన్ను అర్థమైతలేదే. ఎంత ఆలోచించినా మైండ్ ఖరాబ్ అవుతుంది అనుకో రాదు. అందుకే బిడ్డ, మనోళ్ళని ఎవ్వరిని నమ్మొద్దు. మనోళ్ళు అనుకున్నోళ్ళే మన కిందికే మంట పెడతారు కానీ ఎవ్వరిని గుడ్డిగా నమ్మొద్దు బిడ్డ. ఇక గీయాలటి కన్నా అర్థమైందిగా నువ్వు. తెలుసుకోవచ్చరా, న్యాయంగా ఉంటే రోజులు లేవు బిడ్డ. అందరిని బెదిరిస్తేనే బతుకోగలుగుతున్నాం ఈ రోజులల్లా.
ఈ నొక్కనంటే ఏం లాభం బిడ్డ. ఇక దాన్ని కూడా 2, 3 మాటలు అంటే 2, 3 దెబ్బలు కొట్టేస్తూనే ఉంటది. పాది చెప్పుదాంపా. నా నోటి నుంచి చెప్తే ఇంకా భయపడుతుంది. పాద ఓతో చూస్తా, నేను ఎట్లుంటుందో చూస్తా. చూసినట్టున్నా కానీ ఎన్నడు యాదికి వస్తలేదు బిడ్డ. పోదాంపా. అరే గాలింటికి ఎందుకు అత్తమ్మ పోయేది? ఇక ఊర్లో అందరికీ తెలుస్తందుక ఎవ్వరికి తెలియదురా నాయన అనలేని లోపల లోపలనే చేస్తుంటే మీరేంది ఊరంతా బయట పెడుతురు. ఇప్పుడు దాని ఇంటికి పోయి పంచాయతీ పెడితే ఊరంతా ఏమైతుందమ్మా అని మంది జమ అవుతారు. అప్పుడు ఊరందరికి తెలియపినట్టే అవుతుందిగా. మీరేందో అమ్మ ఇక మాట్లాడను ఇక చెయ్యను ఏదో తెలుసో తెలియక చేసిన అంటే చెప్తింటలేరేంది అత్తమ్మ? అరే నువ్వు ఊకో అయ్యా, నువ్వు సుఖమైన లెక్క మాట్లాడకు. ఇక నీకంటే బుద్ధి చెప్పినేమో ఈడికి అయిపోయింది అనుకుంటున్నావు. దానికి ఇట్లా 2, 3 మాటలని బుద్ధి చెప్పొస్తేనే చక్కగా ఉంటది. లేకపోతే ఎవ్వడేమనలే తెలిసినా ఇట్లా ఏం బీకలేదు వాళ్ళని ఇంకా పొడుగున నడిపిస్తూనే ఉంటది. ఇంకా దాని మొగడు ఇంటికాడ ఉండను అంటుండు. ఇక ఇంకేం చేస్తుంది ఆమె? మొత్తం ఎగిరెగిరి గంతులేస్తుంది. మొత్తం మేము ఇంట్లోనే వచ్చి పడతట్టుంది. అవన్నీ కథలు నడవకుండా దాని ఇంటికి పోయి చెప్పొస్తా. మరి ఊరందరూ తెలిస్తే ఏమైనా అవుతుందా? మరి గిన్ని తినాల్సింది ఆలోచించలేదా? ఇట్లా ఇట్లా సంగతి అయితే మరి ఎవరికన్నా తెలిస్తే ఇజ్జత్ పోయే కాలం ఉంటది అని ఆలోచించగానే ఉంచుకున్నావా దాన్ని? అమ్మో నీ లంచ కథలు బాగానే ఉన్నాయో. ఏదో అనుకున్నా, నీ ముఖం చూస్తే ఏం తెలియని ఎరిపిల్లోలు పిల్లగానోళ్ళు ఉంటావు కానీ ఇవన్నీ కథ ఇంకా నడిపిస్తున్నావని గీయాల తెలిసింది మాకు. అరే నువ్వు అన్నది బాగానే ఉంది. దాని ఇజ్జత్ తీపరిపోయి ఇక అప్పుడు తెలుస్తుంది దాని గుణం అప్పుడు కుదురుతుంది. మంది సంసారం ఎట్లా నాశనం చేద్దామా అని ఉంటుంది వీటికి. ఇక ఊరంతా తెలుస్తట్టు చేస్తేనే అప్పుడు వీటికి సిగ్గొస్తుంది. లేకపోతే ఇంకా వేరే కుటుంబాలను కూడా నాశనం చేస్తాయి. అసొంటివి ఉండిదండగా ఊర్లకైనా వెళ్ళగొట్టమని చెప్పే దాని మొగన్ ఫోన్ నెంబర్ తీసుకొని దాని మొగన్కి చెప్పేదాకా మీరు ఊకోకుర్రి. ఇక నేను వస్తే ఇక పంచాయతీ పెద్దగా అవుతుంది కానీ నేను గీనే ఉంటా. మీ ఇద్దరు వేరా పొర్రి సరితమ్మ నువ్వు. అవ్వమ్మ పోదాం పావే. మరి మీరు వచ్చే సంగతి దానికి తెలిసింది. మరి ఉందో ఎక్కడన్నా దింకపోయిందేమో మన భయానికి. ఇవాళ దాకంటే ఇక మా అమ్మగారికి ఎత్తపాలండి అని ఈయనతో బెదిరిస్తుంటే అది విన్నది. ఇక ఓ అమ్మాయి వీళ్ళ అమ్మగారికి చెప్పింది అనుకో, ఇక నాకు ఉన్నదే అనుకున్నట్టు భయపడి ఎక్కడ దింకపోతుందో ఏం కథను. పావే ఒకసారి ఇంటి దాకా పోయేస్తే చూదాంపా. ఇక చూసి అది లేకుంటే ఇంటి పక్కల దగ్గర దాని మొగని ఫోన్ నెంబర్ ఆడుకొని దానికి అయిన సంగతి అంతా చెప్తే ఆడే చూసుకుంటాడు. దాని సంగతి ఉతికి పడ్డంతాడు. ఈ గిన్ని తినాల్సింది పెళ్ళయి గన్నేళ్ళు అవుతుంది. దానికి సిగ్గు లేదు, శరం లేదు. ఏమైనా మొగన్ని తాగుబోతోని చేసింది. గిసొంటి సోకులు పడ మరిగింది. సోకులు పడుతుంది అని పట్టించుకోదు. ఆ తాగుబోతోడ కాకుంటే ఏమవుతాడే? ఏమనంటేమో మందందరికి చెప్పుకుంటది. ఉమ్మ తాగుబోతోడమ్మ నా మొగడు, ఏం చేయాలో ఏం కథను, పైసలన్నీ ఆయనకి దావకనకు పెట్టుడే సరిపోతుందని కథలు పడుకుంటా మందితోనే అట్లా మాట్లాడుతుంది. ఇవన్నీ కథలు పడ్డ సంగతి ఏమో ఊరందరికీ ఎరకలేదాయే. ఇప్పుడు ఊరందరికి తెలుస్తట్టు మొత్తుకుందాం పావే అది ఇంటికాడ ఉంటే. ఏం భయపడద్దు, ఏం చేయొద్దు. వీడు గర్రనే చెప్తాడు. ఎందుకే ఊరోళ్ళందరికి ఎప్పుడు అని అంటాడు కానీ ఈ మాట ఏంది ఏది పోదాంపా. సరే పోదాంపా బిడ్డ. గిదేనా అమ్మ సుఖమైన దాని ఇల్లు? ఆ గిదేనే గిన్నెనే తలగబడుతుంది అది. ఒకసారి బయటికి వెళ్ళే నువ్వు. గింతగానం మొత్తుకుంటుంటే కూడా చెవులు వినిపిస్తలేవా అని చెవులలో ఏమైనా పెట్టుకుర్రా? ఒకసారి యువతే బయటికి వెళ్ళుర్రి. అగో ఇదే అమ్మ అది. ఓ సిగ్గు తప్పిందానా నీకు? గింతనన్న సిగ్గు శరం ఏం పెట్టలేదా అనే? నా బిడ్డ సంసారం ఆగం చేసేందుకు వచ్చినవేందే? ఇట్లా మంది సంసారంలో మన్ను పోస్తందుకు ఏం అనిపించదా అనే? నీకేం రోగం పుట్టిందే పాడయ్యి నా అల్లుడి మీద కన్నేసినవు? సరే నువ్వు ఏం చేసుకున్నావు అది చేసుకున్నావు గాని ఆమెకి ఇట్లా పెళ్ళముంది, 2 పిల్లలు. మరి ఆమె సంసారంలో ఏలు పెడితే నాశనం అవుతుంది. వాళ్ళని ఎందుకు మోసం చేసుకోవడానికి ఇంత నన్ను అనిపించలేదా అని? రోజు నా బిడ్డతో ఒక మళ్ళీ తిరుగుతావంట, ఏది పెడతా తింటావంట, బర్రెలు వంతావంట. ఇంకా వాళ్ళ ఇంట్లోనే మీది కానీ తెలియకుండా గిట్లా ఇంకా ఇట్లా నడిపిస్తున్నారే మీరు? గింతనన్న సిగ్గు శరం ఏం లేదా అని? ఆవు జరుండు రండి. నువ్వు చూస్తానికి ఏమో మస్తు ఖతర్నాక్ లెక్కనే కనిపిస్తున్నావు కానీ అగో ముఖం చూడు ఎట్లా మాడిపోయిన ముఖం మీద ఎట్లా పెట్టుకుంది. నీ మొగన్ ఫోన్ నెంబర్ ఇక్కడితే ఫోన్ చేసి మాట్లాడతా, ఆయనకి చెప్తేనే చక్కగా అవుతావే నువ్వు. అగో ఎంతసేపటి నుంచో గిన్ని మాటలు మాట్లాడుతుంటే కూడా ఉల్కది పల్కది ఒక్క మాట అన్నది నాలుమొచ్చు ముఖంది. ఓ సిగ్గు తప్పిందానా? చేసేటప్పుడు అన్ని తెలియదా అనే? ఇప్పుడేమో నోరు గీరు అన్ని మూసుకొని నిలబడ్డావు.
ఇక తప్పు చేసిందని ఊరంతా ఎరకగాలని నోరు మూసుకొని ఉంటుంది. ఓయమ్మో దాని కథ నీకు తెలియదేమ్మా, లెస్స తెలివింది దాని దగ్గర. మందిని అందరిని ముంచొచ్చి ఆడేది. ఇక మొగన్ని మెల్లగా ఏదో అదే మాటలు చెప్పి మాటలలో ముంచి బొంబాయికి పంపించింది. ఈడ ఊషని తైతక్కలాడుతుంది. ఏమైనా వాళ్ళ మొగడు ఆడ కష్టం చేయాలి, జీతం నెల నెలకు వచ్చింది ఇక్కడ పంపించాలి. ఇదేమో చీరలు సారెలు కొని ఇక తిప్పులాడుతుంది. సరే ఏమన్నా చేసుకొని వాళ్ళ పైసలు వాళ్ళ ఇష్టం, కానీ నా సంసారాన్ని ఎందుకు ఇట్లాగం చేయాలని. నా బిడ్డిసురు నీకు తప్పక ముడుతుంది. జరుండు గిన్ని మాటలు మాట్లాడినా కూడా ఉల్కలేవు పలుకుతలేవు, సప్పుడు దాకా నాలుగు కిందికి తలక వేసినావు. ఏం మాట్లాడతలేవేంది? అగో మోకం చూడు ఎట్లా పెట్టుకుంది. ఇంకా చేసినవన్నీ సుఖమైన పనులని అట్లా పెట్టుకున్నావేందే, సిగ్గు తప్పిందానా? జరుండు నీ మొగడైతే రా, నీ వచ్చినాక నీ లగ్గం ఎట్లా చేపిస్తానో అవు గాని నీ మొగన్ ఫోన్ నెంబర్ ఇక్కడదే, నేను మాట్లాడతా గాని. అరే వద్దు సరిత, మీ అమ్మకి చెప్పు జరా, మళ్ళా గసంటి పనులు చేయను, ఎన్నడూ నీకు అట్లా కనిపించను సరిత. ఏదో తెలుసో తెలియక తప్పైంది కానీ నేను ఇట్లా అవుతుంది అనుకోలే సరిత. ఏదో మామూలుగా మాట్లాడినా కానీ ఇంతవరకు వస్తుంది అనుకోలే సరిత. జర మీ అమ్మకి చెప్పు, గరంతో మాట్లాడుతుంది. ఇక మళ్ళీ గీసంటి చేయను సరిత నేను. ఇక నా మొగన్కి తెలిస్తే ఆడు ఉంచాడు నన్ను. ఇప్పటికే డౌట్ వచ్చి సంపుతానే అని ఊరికే ఫోన్ చేస్తుండు. ఇక ఇట్లా ఎరకైంది అనుకో, ఇక నన్ను ఉంచాడు సరిత. నా పిల్లలకు ఆగమైపోతా నేను. నువ్వేమన్నా ఆగంగా, నీ పిల్లలేమన్నా ఆగంగాని కానీ మంది సంసారాలు ఆగం చేస్తే మరి వాళ్ళు కూడా ఆగంగారా చెల్లె? రేపు గా తెలివి ముందుగా ఉండాలి. ఇవన్నీ తీర దగ్గరకు వచ్చినాక, మెడ మీదకి వచ్చినాక మొత్తుకుంటే ఏమైతే చెప్పు? నువ్వేం చెప్పినా నేను విన్నాను కానీ ఈ గిట్టె ఊగుంటా ఉంటే ఇక కొన్ని రోజులైనాక మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇక మళ్ళీ నడుస్తూనే ఉంటది మీ కథ. ఆడ ఈనటోడు కాదు, ఆడు ఎన్న చేయడు అని నమ్మకంగా ఉంటే గింత కాడికి తెచ్చిండని ఇక నాకు నమ్మబుద్ధి అంటే నమ్మబుద్ధి అయితే లేదు. ఇక ఇట్లా ఊకుంటా ఉంటే ఇంకా రెచ్చిపోతారమ్మా మీరు. ఏమోది నీ మొగన్ ఫోన్ నెంబర్ ఇక్కడదే, మా అమ్మ మాట్లాడుతుందంట. నువ్వు ఎవ్వరికి ఆడతాని కావే, నీ మొగనికైతేనే చక్కగా అవుతావు నువ్వు. ఆడు తాగొచ్చి ఇయ్యరమై రుతుకుతానే నీ బొక్కలన్నీ సూర అయితే అప్పుడు చెప్పినట్టింటావు. మేము ఎవ్వరు చెప్పినా నువ్వు చెవున పెట్టావు కానీ నాకు ఎరకనే. అరే మళ్ళా చేయనని చెప్తాను కదా సరిత, ఏదో తెలుసో తెలియక చేసినాము. ఇక నా మొగనికి తెలిసిందనుకో, ఇక మా చుట్టాలందరికీ చెప్తాడు మా ఊర్లో. ఇక వాళ్ళు తెలిసిన ఇజ్జత్ ఏముంటుంది సరిత చెప్పు? ఇక మళ్ళా చేయం సరిత, ఈడికే ఊకో సరిత, నీకు దండమని చేస్తా, నీ కాళ్ళని మొక్తా. ఓ బిడ్డ, గిసొంటి కథలు పడేటివి ఇక తీర దగ్గరకు వచ్చినప్పుడు గిట్టనే మాట్లాడతాయి గాని నువ్వు దాని మాట ఏమి వినకు. దాని మొగనికి ఫోన్ చేసి చెప్తేనే దీని గుణం కుదురుతుంది. అప్పుడు మొగనికి భయపడుకుంటా అని ఉంటది. అసలు దీన్ని ఊర్లు ఉంచకుండా ఊరు బయటికి గెంటేయాలని, అప్పుడే చక్కగా అవుతుంది. ఏడ బతుకుతుందో ఆడ బతుకని. ఏనో పుట్టినది ఈ ఊర్లోకి వచ్చి బతుక్కుంటా ఇట్లా మంది సంసారాలను ఆగం చేసేందుకు ఏందో ఏం కథను గింత కూడా అర్థమైతలేదు. కొంచెమన్నా సిగ్గుశరం ఉండాలి. ఈ ఆడోళ్ళే ఇట్లా చేస్తుర్రా, మొగోళ్ళు ఇట్లా చేస్తుర్రా అర్థమైతలేదు. పెళ్ళైనాక పెళ్ళం ఉన్నాక పిల్లలు ఉన్నాక గివేం కథలో ఏమో. ఈ మధ్య చాలా ఫేమస్ అవుతుంది. ఏమో అమ్మ నీకేరక, నీ లగ్గము నీ మొగంతోనే చేపిస్తాగు లండి. ఓ సరిత, ఏమైంది? రాజకీయాలు పడ్డారు. ఓ మీ అమ్మ ఎప్పుడు వచ్చింది? ఓ లచ్చక్క ఎప్పుడు వచ్చినవే? జరసేపు అవుతుంది పెంటమ్మా నేను వచ్చి, గాని ఎక్కడ పోతున్నావు? దబాదాపు ఉరుకుతున్నావు. షాయలకు చక్కెర అయిపోయింది, తెద్దామనుకుంటున్నాం కాడికి వచ్చినా గానీ ముఖమేంది అట్లా మాడు ముఖం పెట్టుకురు నువ్వు నీ పిల్ల? ఏమైందమ్మా గీడ పడ్డారు? ఏమైతుందిరా, ఎవరికన్నా చెప్పుకుంటే సిగ్గుపోతట్టుంది. ఇక నా బిడ్డ లోపల దాచిపెట్టుకొని గీయాల బయట పెట్టింది కానీ ఎవరితోనన్నా గిట్ల సంగతి అని చెప్పుదామన్నా నాకే సిగ్గు అవుతుంది. ఇక నా బిడ్డ ఏం చెప్పుకుంటది కానీ. సరే నువ్వేం పని మీద పోతున్నావు? పోయిరా పో పెంటమ్మా, మళ్ళీ వచ్చినాక మాట్లాడదాం గాని. ఇగో ఇదే మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ రేపు వస్తుంది. ఇక చాలా ఫన్నీగా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది రేపటిది అయితే. ఇక చాలా మంది మనలో కామెంట్ చేస్తారు, మీ వీడియో సూపర్ ఉన్నాయి పెంటక్క, రోజుకు 2-3 వీడియోస్ పెట్టొచ్చు కదా అని అంటారు. కానీ అది కానిపడండి, రోజుకు ఒక వీడియో పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి రోజు మీకోసం తప్పకుండా వీడియో పెడతాము. సరేనా? ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండరు. ఈ సిరీస్ చాలా మందికి నచ్చింది అనుకుంటున్నా, అందుకే మంచి పాజిటివ్ కామెంట్స్ పెడతారు. ఇంకా వేరే కొత్తది ఏమైనా సిరీస్ కావాలంటే కింద కామెంట్ చేస్తే మేము పక్కా మీకోసం తీసుకొస్తాము. ఈ కంటెంట్ ఏమైనా చేంజెస్ చేయాలంటే కూడా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇచ్చుకోరి, షేర్ చేయి, కామెంట్ చేయండి. సరేనా? బాయ్ అందరికి, చూస్తూనే ఉండండి. అప్పటి వరకు స్వీట్ భాష.